జనసేన ఆవిర్భావ దినోత్సవ వేదికగా పవన్ కళ్యాణ్ ఏపీ ప్రజలకు ఇచ్చిన సందేశం ఏంటి? ఏం చెప్పాలనుకున్నారు? ఏం చెప్పారు? ముఖ్యంగా ఏపీలో జనసేన బలమైన పార్టీ అని తనకు తానే ఫీల్ అవుతున్నారా? వైసీపీ కాదు జనసేనే ప్రధాన ప్రతిపక్షమని చెప్పుకొచ్చారా? మరీ ముఖ్యంగా టీడీపీని టార్గెట్ చేయటం వెనుకున్న కారణాలేంటి? అసలు పవన్ కు టీడీపీని టార్గెట్ చేయాల్సిన అవసరం ఏంటి? ఇలా ఒకటా రెండా ప్రశ్నల మీద ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. ఇంతకీ జనసేనాని ఇచ్చిన సందేశం ఏంటంటే, ఏపీలో నిఖార్సైన ప్రతిపక్షం జనసేన మాత్రమేననేది. తనను టీడీపీ పార్ట్నర్ అంటూ విమర్శిస్తున్న జగన్ కు కౌంటర్ ను ఇలా ఇచ్చినట్లు అర్థమవుతోంది. తెలుగుదేశం పార్టీని తీవ్రంగా విమర్శించిన పవన్ కళ్యాణ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మాత్రం పెద్దగా పరిగణలోకి తీసుకోలేదు. వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని టీడీపీతో పోటీ పడేది తానేనని చెప్పదలుచుకున్నారు పవన్ కళ్యాణ్. దాన్నే ప్రజల ముందుకు తెచ్చారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజున తెలుగుదేశం పార్టీని టార్గెట్ చేయటం వెనుక లోతైన రాజకీయం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. ఎప్పుడూ లేని విధంగా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంపై పవన్ కళ్యాణ్ మాటల దాడి చేశారు. తీవ్రమైన విమర్శలు చేశారు. ఫలానా చోట అవినీతి జరిగిందని చెప్పలేదు, కానీ మొత్తానికి టీడీపీకి అవినీతి మరక అంటించారు. ప్రతిపక్షం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అసలు లెక్కలోకి తీసుకోలేదు. దీంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసలు రాష్ట్రంలో లేదని, ఉన్న ప్రతిపక్షం జనసేనే అని చెప్పేందుకు పవన్ కళ్యాణ్ ప్రయత్నించారు. ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ టీడీపీకి మద్దతుగా నిలుస్తూ వచ్చారు. అటు చంద్రబాబు కూడా మిత్రుడిగా గౌరవిస్తూ పవన్ లేవనెత్తిన ప్రశ్నలన్నింటికీ సమాధానం చెబుతూ వచ్చారు. పవన్ కోరినట్టు చాలా సమస్యలకు పరిష్కారం చూపించారు. గతంలోనూ చాలా సందర్భాల్లో టీడీపీని విమర్శించినప్పుడు కూడా పవన్ ఏమన్నా స్వాగతిస్తాం అంటూ వచ్చారు. కానీ ఈసారి లెక్క అలా లేదు. తాను టీడీపీ పార్ట్నర్ కాదు అని చెప్పాలనుకున్నారో, లేదా 2019 ఎన్నికల్లో తానే ప్రత్యామ్నాయం అని ప్రజలకు వివరించాలనుకున్నారో కానీ ఎవ్వరూ ఊహించని విధంగా ఓ రేంజ్ లో రెచ్చిపోయి టీడీపీపై, ముఖ్యంగా చంద్రబాబు లోకేష్ పై దాడి చేశారు. పవన్ మాటల వెనుక రాజకీయం గమనిస్తే ప్రతిపక్షం వైసీపీ సిబిఐ కేసుల భయంతో పూర్తిగా ఢిల్లీకి లొంగిపోయింది. పొత్తో విలీనమో ఖరారు చేసుకోవటానికి ఢిల్లీలో బీజేపీ అగ్రనేతల చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. దీంతో వారు పూర్తిగా ప్రజాభిప్రాయం కన్నా వ్యక్తిగత ప్రయోజనాలకే ప్రాధాన్యమిస్తున్నారు. ఏపీలో ఖాళీగా ఉన్న ప్రతిపక్ష స్థానాన్ని పవన్ ఉపయోగించుకోవాలనుకుంటున్నట్టున్నారు. ఇలాంటి సమయంలో టీడీపీకి వ్యతిరేక ధోరణిలో వెళ్లకపోతే ప్రజలు గుర్తించరని ఫీల్ అయ్యారో ఏమో, తెలుగుదేశం పార్టీని తిట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని దాటేద్దామని ప్లాన్ చేసినట్టు ఉన్నారనే టాక్ నడుస్తోంది. పొత్తులపై ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు, కానీ కాంగ్రెస్ పార్టీని పల్లెత్తు మాట అనకపోవటం, లెఫ్ట్ పార్టీలతో కలిసి పోరాటం చేస్తామని ప్రకటించడంతో పవన్ బాట కాంగ్రెస్ లెఫ్టే అని సులువుగా అర్థం చేసుకోవచ్చు. తాము అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదాపైనే తొలి సంతకం పెడతానని రాహుల్ గాంధీ ప్రకటించారు. అనూహ్యంగా పవన్ కళ్యాణ్ ఈ ప్రకటనపై కొంత సానుకూలంగా స్పందించారు. పవన్ కళ్యాణ్ సోదరుడు చిరంజీవి కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారు. అదే సమయంలో వామపక్షాలు కాంగ్రెస్ కు దగ్గరయ్యే పరిస్థితులున్నాయి. పైగా లెఫ్ట్ పార్టీలు ఏపీ కోసం తమ వంతుగా పోరాడుతున్నాయి. దీంతో కాంగ్రెస్ వామపక్షాలు కలిసే అవకాశం ఉండడంతో వీరిని కూడగట్టుకుని జనసేన ఎన్నికల్లో పోటీ చేస్తుందని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే 2 రాష్ట్రాలకు చెందిన లెఫ్ట్ పార్టీల కార్యదర్శులు పలుమార్లు పవన్ కళ్యాణ్ తో సమావేశమయ్యారు. కలిసి పోరాటం చేస్తామని ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వాన్ని, ప్రధానమంత్రి నరేంద్ర మోదీని పవన్ కళ్యాణ్ ఎక్కడా పెద్దగా విమర్శించలేదు. దీంతో ముందు కేంద్రంలో కాదు రాష్ట్రంలో జెండా పాతేయాలి అన్నదే పవన్ ఆలోచన అనేది అర్థమవుతోంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి.